మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వచ్చిన తర్వాత కూడా ఈ రోజు అబద్ధాలే మాట్లాడుతూ వచ్చినారు. అంటే వారి ప్రసంగం అంతా కూడా 72 పేజీల ప్రసంగ సారాంశం, అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధం. ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఒకవైపు బట్టి విక్రమార్క సంతకం పెట్టి, మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి. చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు. ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు. బాండ్ పేపర్ మీద 2 సంతకం పెట్టి పంచారు. ప్రజలు ఏమనుకున్నారు, 100 రోజులపై 400 రోజులు అయింది. సరే, మొదటి బడ్జెట్ లో పెట్టలేదు, ఈ బడ్జెట్ లోనైనా 6 గ్యారంటీలను అమలు చేస్తారేమో, ఇంకా 420 సంగతి తర్వాత, ఈ 6 అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇవాళ మహాలక్ష్మి 2500 ఇస్తారేమో, బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2500 రూపాయల సంగతి దేవుడెరుగు కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్ లో పెట్టిండు. కానీ 2500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు. చేయూత 4000 పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు. 2023 డిసెంబర్లోనే ఇస్తామన్నారు. 2024 డిసెంబర్ అయిపోయింది. 2025 బడ్జెట్ కూడా వచ్చింది. ఈ బడ్జెట్ లో కూడా లేదు. అంటే సగం పుణ్యకాలం అయిపోయింది వీళ్ళకి. అంటే ఇవాళ వృద్ధులను, వితంతువులను, గీత, చేనేత కార్మికులను, ఎయిడ్స్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 4000 పెన్షన్ ఇవ్వకుండా, బడ్జెట్ లో నిధులు పెట్టకుండా మోసం చేసిండ్రు. పెన్షన్ల విషయంలో ఒక పని అయితే చేసిండ్రప్ప, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లు మాత్రం కూడా వీకిండ్రు. రేవంత్ రెడ్డి గారి 16 నెలల పాలనలో ఈ రాష్ట్రంలో 1,50,000 పెన్షన్లు తగ్గినాయి. 1,50,000 పెన్షన్లు కోత పెట్టిండ్రు. వీళ్ళు చెప్పింది 4,000 ఇస్తామని, 4,000 ఇవ్వలేదు కదా. ఉన్న పెన్షన్లలో 1,50,000 మందిని ఏరేసిండ్రు. ఐఎమ్ ఛాలెంజింగ్. తర్వాత పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. 31,000 కోట్లతో చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో చూస్తే మేము 20,000 కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసారు. అంటే ఇప్పుడు మిగతా సంగతి ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ అయినోళ్ళు 20,000, సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు 22,000. అయినోళ్ళు తక్కువ, రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు, ఇక రుణమాఫీ అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళకి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టండి, ఉరకండి, బ్యాంకులో పోయి కట్టండి, మీరు ఎవరైతే 2 లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఆయన మాట ముఖ్యమంత్రిని నమ్మి కడితే ఇవాళ వరకు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకైతే లేదు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకైతే లేదు. ఇవాళ 2 లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారి ప్రసంగంలో చెప్పారు. ఒక నా నియోజకవర్గంలో 2 లక్షల లోపు ఉన్న 10,150 మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపు 10,150 మంది ఉన్నారు. అంటే మరి నువ్వు 2 లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా. 2 లక్షల లోపు రుణమాఫీ అయిందన్నావు కదా బట్టి, పోదామా మదిరకు? ఎప్పుడు పోదాని చెప్పు, పోయి అడుగుదాంపా. రుణమాఫీ మొత్తం అయిందా? ఏ ఊరికి పోదామో నీ నియోజకవర్గంలో చెప్పు. లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా. రుణమాఫీ అయిపోయింది 2 లక్షల లోపు అని చెప్పినావు, కాలేదు. ఇది ప్రజల్ని, రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు. అది కూడా లేదు. అంటే 2,500 మహాలక్ష్మి లేదు, 4,000 పెన్షన్ లేదు, రుణమాఫీకి కేటాయింపులు లేవు, తులం బంగారంకు కేటాయింపులు లేవు, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు. అంతా బోగస్. పోయినసారి బడ్జెట్ లో 2024-25లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, ఈ సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని 24-25లో చెప్పిండ్రు. అండ్ ఈ సంవత్సరం 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. బడ్జెట్ ప్రసంగం అంటే ఏమన్నా దగ్గరగా ఉండాలి కదా. 6 పూర్తి చేస్తాను, 6 కాకపోతే 4 అయినాయా, 3 అయినాయా, పోనీ ఒక్కటైందా?
ఒక్కటి కూడా పూర్తి కాలేదు. పోయిన బడ్జెట్లో చెప్పిండ్రు 6 పూర్తి చేస్తాం, అండ్ ఈ సంవత్సరం 12 పూర్తి చేస్తాం అన్నారు. 6లో 1 కాలేదు, ఈసారి 12 పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు? బడ్జెట్ అనేది టోటల్ గా అన్రియలిస్టిక్ గా ఉన్నది. ఇంకా జోక్ ఏంటంటే ప్యాథెటిక్ సిచ్యువేషన్. ఆ బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసిన మంత్రివర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, నాకు సిగ్గుచేటిది అసలు. మక్కి సేమ్ టు సేమ్. ఉదాహరణకు రీజనల్ రింగ్ రోడ్డు ఒకసారి ఎంత ఉండే పేజ్ నంబర్ 61. రీజనల్ రింగ్ రోడ్ కూడా మీరు చూస్తే అందులో 61 చూడరు ఉంటుంది చూడు. రీజనల్ రింగ్ రోడ్ లో పేజ్ 61 ఈ సంవత్సరం ఈ ప్రాజెక్ట్ లో ఉత్తర భాగ భూ సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, దక్షిణ భాగానికి డిపిఆర్ తయారు చేస్తున్నాము అని చెప్పిండ్రు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే విషయాన్ని 24-25 లో కూడా ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది, దక్షిణ భాగానికి డిపిఆర్ చేస్తున్నాము అని చెప్పిండ్రు. అంటే ఇక అసలు చెప్పడానికి కొద్దిగా సిగ్గాన్ని ఉండాలి కదా. భూసేకరణ అవుతుంది అని పోయిన బడ్జెట్ లో చెప్పినావు, దానికి పైసలు పెట్టిన 1500 కోట్లు అన్నావు. మళ్ళీ ఈ సంవత్సరం వస్తే కూడా గదే భూసేకరణ నడుస్తుంది అని చెప్తున్నావు. ఏడాది తర్వాత ఎకరం సేకరించింది లేదు, ఒకరికి రూపాయి ఇచ్చింది లేదు, ముంగడికి పోయింది లేదు. చెప్పనీకన్నా కొద్దిగా సిగ్గు ఉండాలి కదా. ఇందాక నేను చెప్పిన చూసిండ్రా కూలి ఏది విద్యార్థుల బట్టలు కుడితే 50 నుంచి 75 పెంచడమని పోయిన బడ్జెట్ లో 35